హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఫ్రెండ్స్, ఆగస్టు 15కి అయితే మనకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇందిరమ్మ ఇల్లు పథకానికి, అదేవిధంగా కొత్త పెన్షన్, అదేవిధంగా రేషన్ కార్డ్ స్మార్ట్ కార్డులో మనకు పంపిణీ అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ చాలామందికి పథకం ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ప్రాపర్గా ఇల్లు ఆల్రెడీ ఉన్న వారికి శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. అలాంటి కేసెస్లో ఏం చేయాలి? మీరు ప్రాపర్గా అన్ని ఎలిజిబిలిటీ, అన్ని సరైన డాక్యుమెంట్స్ ఉండి కూడా మీకు ఇల్లు రాకపోతే నేను ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా ఏం చేయాలన్నది చెప్తాను వివరించి. అండ్ చాలా గందరగోళం అయితే జరుగుతుంది సో ఈ పథకంలో. అది నేను చెప్పేది కాదు, ఆర్టికల్లో వచ్చింది. లెట్స్ గో టు వీడియో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ న్యూస్ పేపర్లోనే డిజిటల్ ఆర్టికల్ వచ్చింది అన్నట్టు. ఇందిరమ్మ ఇల్లు ఎంపికల్లో ఇష్టరాజ్యం అన్నట్టు. సో ఇందులో అంటే క్లుప్తంగా చెప్పాలంటే, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కార్పొరేటరో లేకపోతే ఎమ్మెల్యేనో సంథింగ్, అన్ని చోట్ల కాదు, కొంతమంది వరకే. సో అక్కడ వెళ్ళి నేను సలాం కొట్టేసి ఎంతో కొంత ఏదో సెట్ చేసేసుకొని, సార్ నాకు ఎట్లన్నా ఇప్పియండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసేసుకుంటే కొంత అలా కూడా అయిపోతుందని చెప్పచ్చు. సో జెన్యున్గా యాక్చువల్గా ఇల్లు లేని వాళ్ళకు ఇస్తే చాలా హ్యాపీ అన్నట్టు. కాకపోతే అలా కావట్లేదు. అట్లీస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, 100 మెంబర్స్ ఉంటే అందులో 70% ఏదైతే ఉంటుందో 70% స్కామ్ జరిగేటట్టే ఉంటుంది అన్నట్టు. అది ఇదే కాదు, అది అందరికీ తెలిసిందే. సో ఏ గవర్నమెంట్ పథకం అయినా జెన్యున్గా అయితే ఏడ ఉండదు. అది మన ప్రభుత్వమే కాదు అంటే నేను వేరే విధంగా మాట్లాడట్లేదు. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. సో ఇది జెన్యున్గా అయితే ఇక్కడ ఇచ్చేసారన్నట్టు. ఆల్రెడీ ఆ ఆర్టికల్లో వచ్చిన ప్రకారంగానే నేను మాట్లాడుతున్నాను. సో ఇందులో చూసేసిన తర్వాత మనకి ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకైతే ఇచ్చారంట. సో ఇల్లు ఉన్న వాళ్ళకు ఇవ్వడం అది ఎక్కడి వరకు కరెక్ట్గా నాకు ఇట్లా అర్థం కావట్లేదు. సో ఇల్లు లేని వాళ్ళైతే, ఒకవేళ మీకు ఆల్రెడీ మీ ఏరియాలో ఏదైతే మీరు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు దాంట్లోనే, సో ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఇల్లు ఇవ్వడం, మీకు ఇల్లు ఇవ్వకపోవడం అనేది అలాంటిది ఏమన్నా అబ్జర్వ్ చేస్తే మీరు గ్రీవెన్స్ రేజ్ చేయండి. అండ్ సంబంధించిన